అందరికీ నమస్తే. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశంలో పుట్టి భారతదేశంలోని అన్ని విధాల చదువుకొని తిని పెరిగి ఒక దున్నపోతులాగా వేరే దేశంలో ఉంటూ భారతదేశాన్ని ఎవరైతే కించపరుస్తున్నాడో, ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడుతున్నాడో, 13 ఏళ్ల పిల్లల్ని అనుభవిస్తున్నానని వీడియోలు చేస్తున్నాడో, ఇలాంటి ఒక అంటే గోమాతను అవమానిస్తూ ప్రతి దగ్గర కూడా ఒక పుచ్చకాయని తీసుకొని ఒక కీరాకాయని తీసుకొని చాలా జుగుప్సాకరంగా అసహ్యమైన వీడియోలు చేస్తూ అందరినీ ఇబ్బందికరంగా ఛీ అని అందరూ అనుకునే విధంగా వాడు చేస్తున్న ప్రవర్తన చూసి చాలా బాధ అనిపించిందండి. అందులోని ప్రవచనకారుల్ని, హిందువుల్ని ముఖ్యంగా రేపిస్టులు, అలాగే హిందూ దేవీ దేవతల్ని అంటే నేను దూషించట్లేదు అంటూనే సీతామాతని, ద్రౌపదీమాతని అనేక విధాలుగా దూషించాడు. ఇంకా హిందువులు కేవలం ఎప్పుడు కూడా భారతదేశం ఇన్ని రేపులైనాయి అంటే భారతదేశంని ఇంత నువ్వు ఘోరంగా నీచంగా మాట్లాడుతూ మళ్ళీ దానికి వీడియోలు చేసి ఏం పీక్కుంటారో పీక్కోండి అని మళ్ళీ చేయడం, వీడియోలు చేసిన తప్పుని రిపీటెడ్గా చేయడం. సీతామాతని అంటే ఏ హిందువు ఊరుకోరండి. పవిత్రమైన భారతదేశాన్ని అంటే ఎవరు ఊరుకోరు. మా హిందువులందరూ పనికిమాని వారు, చేతకాని వాళ్ళు అని అనేక విధాలుగా అంటున్న వాడిపైన ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. దీనిలో సెక్షన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సెక్షన్ 352 and 79, 299 BNS, 67 IT యాక్ట్. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఆల్టర్ చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఛార్జ్షీట్ పడే లోపల ఇంకా చాలా సెక్షన్స్ యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా యాడ్ చేసి ఖచ్చితంగా ఇంకా లుకౌట్ నోటీసులు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు నేను అడిగాను, హామీ ఇచ్చారు. నేను గట్టిగా మాట్లాడాను. మేము సజ్జనార్ గారిని కలుస్తాం, బండి సంజయ్ గారిని కూడా కలుస్తాం. అలాగే ఈరోజు ఏపీ తెలంగాణ టీజీ మన మామూలుగా విశ్వ హిందూ పరిషత్ రవి గారిని కూడా కలిశాను. టీజీ ఏపీ వారిని కూడా కలిసి మాట్లాడాను. వారు ఖచ్చితంగా డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తామన్నారు. ఇంకా అంతేకాకుండా వాడికి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఇదండి. ఈ ఎఫ్ఐఆర్తో వాడిని భారత్ తీసుకురావడం ఒక నాంది పడింది. భారత్ తీసుకురావడానికి లుకౌట్ నోటీసులు ఇప్పించడానికి ఈ ఎఫ్ఐఆర్ ఉపయోగపడుతుంది. ఇలాగ ప్రతి దగ్గర కూడా ఎఫ్ఐఆర్లు అవ్వాలి. ఒక హ్యూజ్ ఎఫ్ఐఆర్లు అయితే ఆటోమేటిక్గా ఇంకొంచెం ప్రెజర్ పెరుగుతుంది. ప్రతి ఏరియాలో చేయండి, ప్రతి హిందువు. అంతేకాకుండా 2026లో అందరికీ చెప్పించావు కదరా ఎద్దవ్వన్నారు. ఎద్దవా భారతదేశంలో పుట్టి ఇంత ఎదవలా తయారైనందుకు మా కర్మ, నువ్వు మా తెలుగువాడు అని చెప్పుకోవడానికి మా కర్మ ఇదంతా. కాబట్టి ఇదిగో 2026 రాసి పెట్టుకో. నువ్వు చెప్పిస్తున్నావు కదా 26లో నీకు చెప్పకూడదు, చెర్లపల్లి జైల్లో తినిపిస్తాం. హిందువులు సత్తా ఏంటో చూపిస్తాం, భారతీయులు సత్తా ఏంటో చూపిస్తాం. నువ్వేదైతే మాట్లాడి రాసి పెట్టుకో. నీ పాస్పోర్ట్ సీజ్ చేయిస్తాం. కన్ఫామ్గా నీ అకౌంట్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సీజ్ అయ్యే వరకు, అన్ని బ్లాక్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి కూడా పోరాటం చేస్తానని చెప్తున్నా. అంతేకాకుండా ముందే చెప్తున్నా, సిగ్గుందా మీకు భారతీయులకి, సిగ్గుందా హిందువులకి? ఇప్పటికీ వాడి వెనకాల ఇంకా పడుతూ వాడు ఏం పెడుతున్నాడు అని చెప్పి చూస్తున్నా కూడా వాడికి డబ్బులు వస్తున్నాయి. వాడు ఏం పెడుతున్నాడు అని చూస్తే కూడా డబ్బులు వస్తున్నాయి. ఏం పెడుతున్నాడో ఏమన్నా డౌన్లోడ్ చేయాలని చూస్తారో అది కూడా వాడికి ఒక డబ్బులు వస్తున్నాయి. సో మీకు సిగ్గు, శరం, సీము, నెత్తురు ఉంటే బయటికి రండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం, ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాం కూడా. ప్లీజ్ అలాంటి చెత్త విధంగా ఫాలో అవ్వద్దు.